తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 27 కోట్ల వ్యయంతో నిర్మించి తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ ఇండోర్ షూటింగ్ రేంజ్కు శంకుస్థాపన చేయనున్నారు. 50 మీటర్ల పొడవు 10 వరుసల్లో ఉండే ఈ రేంజ్లో ఏకకాలంలో 10 మంది ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారులకు తుపాకుల వినియోగంపై శిక్షణ ఇవ్వవచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రేంజ్ ఉంటుంది. కేంద్ర హోంమంత్రి అంతకు ముందు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొని 220 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రేంజ్ ఉంటుంది. కేంద్ర హోంమంత్రి అంతకు ముందు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొని 220 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పంపిణీ మనం చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేదైతే దేశ హోంమంత్రి అమిత్ షా అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 27 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ రేంజ్ స్థాపన చేయనున్నారు. దాని పడు 10 వర్షంలో ఉండే ఈ రేంజ్ లో ఎక్కడ 10 మంది అయితే ప్రొఫెషనల్ అధికారులైతే తుపాకులు వినియోగంపై శిక్షించబడిపోతున్నటువంటి పరిస్థితి. ఇంకా అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ప్రమాణాలు సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రేంజ్ ఉండబోతుంది. కేంద్ర హోంమంత్రి అంతకు ముందు అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఉన్నటువంటి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం 20వ దినోత్సవాలు ఆయన పాల్గొంటున్నారు. 240 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులను ఆయన ప్రారంభం చేయనున్నారు. నిన్న సాయంత్రం ఆయన ఎర్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి అక్కడ ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా చంద్రబాబు అదేవిధంగా చంద్రబాబు ఇక్కడ పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులు వీళ్ళందరూ కూడా జన స్వాగతం పలకడం జరిగింది. ప్రస్తుతం ఆయనకి విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఆయన తెలుగు పర్యటన వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలతో కూడా ఆయన సాగిపోతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా పోలీస్ అకాడమీలో షూటింగ్ రేంజ్ స్థాపన, జాతీయ విపత్తు దళం 20 దినోత్సవాలు ఈ రెండింటిలో కూడా ఆయన పాల్గొనడం జరుగుతుంది. అమిత్ షా రాష్ట్రంలో ముఖ్యంగా భారీ ఎత్తున ఏర్పాటు కూడా చేయడం జరిగింది. భద్రతా పరిస్థితులకు సంబంధించి ఆయన సంబంధించి
విజయవాడ చంద్రబాబు ఎయిర్పోర్ట్ నుంచి కూడా పెద్ద ర్యాలీతో ఆయన్ని స్వాగతం పలుకుతుంది. నిన్న సాయంత్రం ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా భేటీ కావడం జరిగింది. భేటీలో పలు అంశాలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా వారు చర్చించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రధాని కూడా అమిత్ షా ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆర్థికంగా కూడా కొన్ని నిధులకు సంబంధించి కూడా వాటితో చర్చించినట్లు కూడా మనకు సమాచారం ఉంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటన అయితే మాత్రం అటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు తెలుగు రాష్ట్రాలకు కావాల్సినటువంటి కొన్ని సమస్యల పరిష్కారానికి కావచ్చు, ఇతర కొన్ని సమస్యలు కావచ్చు అమిత్ షా దృష్టికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన అమిత్ షా కూడా స్పందన కూడా బాగుందన్నట్టు కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.